సింపుల్ అండ్ ఈజీగా మటన్ హెడ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే మనం ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకొని. తర్వాత మనం శుభ్రంగా మన హెడ్ మాంసం అనేది కడుక్కోవాలి. అయితే మీలో ఎంతమందికి మటన్ హెడ్ కర్రీ ఇష్టం? మా సైడ్ అయితే ఈ మటన్ హెడ్ కర్రీని అయితే మేము తలకాయ మాంసం అంటారు. ఇది చారువాలా పెట్టుకున్నా బాగుంటుంది, అలాగే గ్రేవీగా వండుకున్నా కూడా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోద్దాము. సబ్స్క్రైబ్ చేయాలనుకున్న వాళ్ళు, కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులోకి ఒక 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక తర్వాత ఆ ఆయిల్ అనేది హీట్ అయ్యేదాకా ఉంచుకోవాలి. విషయానికి వచ్చేద్దాం, మీలో ఎంతమందికి మటన్ ఇష్టమో చెప్పండి. సో ఆయిల్ అనేది హీట్ అయిపోయింది కాబట్టి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. వేసుకుని అవైతే బాగా ఫ్రై అవ్వాలి. ఎంత బాగా ఫ్రై అవ్వాలంటే టేస్ట్ తగ్గట్టు ఫ్రై అవ్వాలి. తర్వాత మిర్చీస్ కూడా వేసుకోవాలి. మిర్చీస్ కూడా వేసుకొని ఈ రెండు కలుపుకొని బాగా డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. ఇవన్నీ ఎంత బాగా ఫ్రై అయితే మనకి కూర అనేది అంత టేస్ట్ వస్తుంది. సింపుల్గా ఈజియెస్ట్గా చెప్తున్నాను నేనైతే. ఆనియన్స్ అంటారు, ఒక 5 అయితే తీసుకున్నాను నేనైతే. ఒక హెడ్ కాబట్టి చిన్న హెడ్ తీసుకున్నాం కాబట్టి ఒక 5 ఆనియన్స్ అయితే తీసుకున్నాం, ఒక 2 మిర్చీస్ అయితే తీసుకున్నాము. సో ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. బాగా మగ్గితే అప్పుడు మనకి టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. కొంచెం మగ్గింది కాబట్టి అందులో మనం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు వేసుకుంటే కర్రీ అనేది చాలా ఫ్లేవర్ వస్తుంది, అలాగే మనకి కూడా చాలా హెల్త్కి చాలా మంచిది. సో కరివేపాకు ఏ కూరలోకైనా వేసుకుంటే ట్రై చేయండి. అలాగే కరివేపాకుని కానీ పక్కకి తీసేయమాకండి, ఎందుకంటే కరివేపాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన ఐస్కి కూడా చాలా మంచిది కరివేపాకు. ఏ కర్రీస్లో అయినా కరివేపాకు వేసుకుంటే ట్రై చేయండి. సో మనకైతే ఇక్కడ బాగా మగ్గిపోయింది కదా కర్రీ అయితే. ఆనియన్స్ అయితే బాగా మగ్గినాయి కాబట్టి ఇందులోకి మనం కొంచెం తగినంత ముందే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పట్టుకుంటాం కాబట్టి ఆ పేస్ట్ మనకి కర్రీకి సరిపడా కొద్దిగా అయితే వేసుకోవాలి. వేసుకుని దాన్ని కూడా బాగా తిప్పుకోవాలి. ఎంత బాగా తిప్పుకోవాలంటే పచ్చి వాసన రాకోకుండా తిప్పుకోవాలి. అలాగే పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. మనం అంత వేగితే అంత బాగుంటుంది. ఇంకా దీన్ని తిప్పుకొని ఇంకా కొద్దిసేపు దీన్ని వేగనివ్వాలి. సిమ్లో పెట్టుకోవాలి. హైలో మట్టికి ఎప్పుడు కర్రీస్ వండేటప్పుడు కనుక హైలో పెట్టి ఎప్పుడు వండకూడదు. పెట్టే టైంలో అయితే పెట్టాలి. సో ఆనియన్స్, మిర్చీస్ ఇవన్నీ వేగేటప్పుడు మనం సిమ్లో ఉండి నిదానంగా దగ్గరుండి కుక్ చేసుకుంటే మన నాన్ వెజ్ కర్రీస్ అనేవి బాగా టేస్ట్ వస్తాయి, అప్పుడే బాగుంటుంది. సో ఇక్కడైతే మన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. చూసారా కలర్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా మగ్గిపోవాలి. అప్పుడే మగ్గితేనే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఏ కర్రీ వండినా మనం వండే దాన్ని బట్టే ఉంటుంది. ఏ కర్రీ అయినా సరే మనం వండే విధానంగా టేస్టీగా యమ్మీగా వండుకుంటే మన చెయ్యి మ్యాజిక్ మనకే తెలుస్తుంది. నిదానంగా వండుకుంటే అంత బాగుంటాయి కర్రీస్. సో ఇంకా ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకున్నాం కదా, ఇదంతా ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకున్నాక మనం ఏం చేయాలంటే ఇప్పుడే కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. సాల్ట్ కూడా కాదు, కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటే ముక్కకి బాగా పట్టిద్ది. ఎందుకంటే ఇప్పుడు ముక్క ఉడుకుతాకి టైం పట్టిద్ది కాబట్టి మనం కొద్దిగా ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు వేసుకొని పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకుంటే మనకి నీసు వాసన కూడా పోయిద్ది. అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముక్కలోకి వెళ్ళిద్ది ఉప్పు పసుపు అనే నీసు వాసన పోయి ముక్కకి ఉప్పు పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇందులోకి కొన్ని వాటర్ అనేవి పోసుకొని మనం ఎంత బాగా ఓపికగా మగ్గనిచ్చుకుంటామో అంత టేస్ట్గా అలాగే అంత మెత్తగా ఉంటుంది. మనం ముక్క గట్టిగా ఉంటుంది అనుకుంటాం కానీ అసలు రీజన్ ఏంటంటే మటన్కి వచ్చేసరికి మనం ఎంత బాగా మగ్గించుకుంటే ముక్క అనేది అంత బాగుంటుంది. సో ఇప్పుడు మనం కుక్కర్కి వచ్చేసాం అనుకో, కుక్కర్లో అయితే ఒక 7 విజిల్స్ 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. సో నేనైతే కుక్కర్లో ఉండట్లేదు కాబట్టి ఇంకా బాండీలో వండుతున్నా కాబట్టి ఇంకా నేను చాలాసేపు కుక్ చేసుకోవాలి. అలా ఎంత వీలుగా ఉంటే అంత వీలుగా నీళ్ళు ఎగిరిపోయినా కూడా మళ్ళీ నీళ్ళు వేసుకొని బాగా అంటే చాలా బాగా మగ్గనివ్వాలి. ముక్క అనేది చాలా మెత్తగా ఉండాలి. ఇలా నీసు నీళ్ళని ఎగిరిపోయినాయి కాబట్టి ఇందులోకి కొద్ది కారం వేసుకున్నా కూడా కొద్దిగా మగ్గనిచ్చుకోవాలి. అప్పుడు మగ్గనిచ్చుకుంటే మనకి కూర అనేది గ్రేవీగా చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉంటుంది. సో ఇలా మన కూర అనేది
ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కాబట్టి కూర రెడీ అయిపోయినప్పుడు ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి, ఆయిల్ అనేది పైకి తేలి సపరేట్గా వచ్చేసిందంటే అప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా కొత్తిమీర వేసుకొని గార్లిష్ చేసుకుంటే ఎమ్మీ టేస్టీయస్ మటన్ హెడ్ కర్రీ రెడీ. ఇంకా 5 minutes ఉంచుకొని దాన్ని ఇంకా స్టవ్ మీద నుంచి దించేసుకుంటే ఎమ్మీ టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ. ఇంకా ముందుగా మా హస్బెండ్కి అయితే పెట్టేసా, టేస్ట్ అయితే సూపర్ ఉందంట. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. బాయ్ బాయ్.